శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగం వరకు మనము ముద్రల గురించి చెప్పుకుంటూ శరీరం గురించి, మనసు, బుద్ధి, ఆత్మ, అంతరాత్మ అనేది ఈ బొటన వేలకు సంబంధించి అన్నిటికీ శక్తిని ఇస్తూ వస్తుందన్నమాట. సో ఈ నాలుగింటి యొక్క కలయికలతో మనకు అంతరాత్మ నుంచినే మనము శక్తిని పొందబడుతూ ఉంటాం. సో ఈ విధంగా ఈ నాలుగింటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడి వరకు మనము శరీరము, ఆత్మను, శరీరంను, బుద్ధిని, లేకపోతే మనసును, ఈ విధంగా ప్రతి దానిని కూడాను ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే విషయాన్ని మనము చెప్పుకున్నాం. ఇక్కడ మనకు కొన్ని ముద్రలు కలయికలు అనేటివి జరుగుతూ ఉంటుందన్నమాట. అది ఏ విధంగా అనేసి అంటే శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ, ఈ నాలుగింటి యొక్క కలయికలతో ఇలా ఒక ముద్ర అనేది కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మనకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఎంతెంత ఎనర్జీ వెళ్ళాలి, ఎంత శక్తి వెళ్ళాలి అనే దానిని బట్టి, ఆ అవసరాన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. అంటే మనము నెమ్మదిగా మొదట చిటికెన వేలుతో మొదలుపెట్టి తర్వాత ఉంగరం వేలు, మధ్య వేలు, చూపుడు వేలుతో మనము ఒక్కొక్కటిగా ముద్రను వేసుకుంటూ మనము ఆ ముద్రల యొక్క శక్తితో మన శరీరానికి సరిపోయే విధంగా ఆ శక్తిని పెంపొందించుకుంటూ రావాలి అన్నమాట. సో ఇప్పటి వరకు ఒక క్రమ పద్ధతిలో కాకుండా మనకు అవసరమైనటువంటి ముద్రలని చెబుతూ వచ్చాను. సో ఇక్కడ విడివిడిగా అంటే మనం శరీరంలో ఏమన్నా మార్పులు చేయాలి, లేకపోతే శరీరంలో మనకు శక్తివంతం అవ్వాలి అని అనుకున్నప్పుడు మనము ఈ ముద్రను వేయాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో బుద్ధికి సంబంధించి ఈ ముద్ర, మనసుకు సంబంధించి ఇది, ఆత్మకు సంబంధించి ఇది అనమాట. సో ఇలా నాలుగింటి యొక్క కలయికలతో మనము శరీరము, బుద్ధి, మనసు, ఆత్మ యొక్క ఉన్నతులను మనము పొందవచ్చునమాట. ఇలానే కాకుండా మనము ఇక్కడ చెయ్యి పెట్టినప్పుడు శరీరంలో కలిగే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది అనేసి అంటే ఒకటి రోగాలు తగ్గడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకున్నాం. నిజమే, అంతేనా అనేసి అంటే శరీరము అనగానే మనకు అవయవాలు మాత్రమే కాదనమాట. ఆ అవయవాలతో పాటు కూడాను కంటికి కనిపించినటువంటి సెన్సెస్ అంటే అనుభూతులు కూడా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకు 8 సెన్సెస్ ఉన్నాయి, అందరికంటే హయ్యెస్ట్ సెన్సెస్ కూడా మనకి ఉన్నాయి అనేసి ఇది సెన్సెస్ గురించి చెప్పుకున్నాం. సో ఆ స్పర్శల ద్వారా అంటే ఆ సెన్సెస్ ద్వారా మనము ఇంకా ఉన్నతిని పొందవచ్చునమాట. అంటే 7 సెన్సెస్తో పాటు 8 సెన్సెస్, ఆ తర్వాత హయ్యర్ సెన్సెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ సెన్సెస్ని, ఆ స్పర్శలని, అనుభూతిని పొందాలి అనేసి అంటే శరీరాన్ని దాటాలి, బుద్ధితో దాన్ని పట్టుకోవాలి అన్నమాట. సో అలాంటప్పుడు కూడాను మనము ఇటువంటి ముద్రలనే వేస్తూ పోతామన్నమాట. సో ఈ మొదటి భాగంలో మనకి ఏమవుతుంది అనేసి అంటే శరీరమే కాకుండా ఆ సెన్సెస్ని తెలుసుకోవడానికి మనకు శరీరాలు అనేటివి, అంటే మన శరీరానికి 7 శరీరాలు, మెదడుకి 7 శరీరాలు, ఇలా నాడీ మండలం గురించి చెప్పుకున్నాం కదా. ఆ విధంగా మనకు ఒకటి సెన్సెస్, 2 నాడీ మండలం. ఎందుకంటే కంటికి కనిపించని పదార్థము నుంచి కంటికి కనిపించని పదార్థం వరకు మనం వెళ్ళాలి అనేసి అంటే మన శరీరాన్ని దాటి బుద్ధితో మనకు కంటికి కనిపించినటువంటి ఆరాలు కానీ, శక్తిని కానీ, కాంతిని కానీ, లేకపోతే ఒక ఆత్మ యొక్క విషయాలను కానీ, సెన్సెస్ అందుకని అన్న అనుభూతులను కానీ మనము పొందాలి అన్నా కూడాను శరీరాన్ని దాటుకోవాలి అన్నమాట. సో శరీరాన్ని దాటి మన బుద్ధితో దానిని గ్రహించగలగాలి. సో అలాంటి స్థితిలోనే మనము ఈ రెండింటి కలయికతో, అంటే శరీరానికి మించినటువంటిది మన బుద్ధితోనే పట్టుకోవాలి. ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో మొదట మనము బుద్ధితోనే దానిని మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి ఈ 2 ముద్ర అవసరం అవుతుంది. సో ఈ రెండింటి యొక్క కలయికతో మనకు మన శరీరానికి మించి ఉండేటువంటి సెన్సెస్ కానీ, నాడీ మండలానికి కానీ సంబంధించినటువంటి విషయాలను, అనుభవాలను మనం పొందాలి అనేసి అంటే
సెన్సెస్ అనుభూతి అనేది మనం గ్రహించాలి అనేసి అంటే ఈ ముద్ర మనకి ఉపయోగపడుతుందన్నమాట. అంటే నాడీ మండలంలో ఏవేవి జరుగుతూ ఉంటాయి, ఎలా జరుగుతూ ఉంటాయి అనేసి, శరీరంలో ఏ విధంగా అయితే రక్త ప్రసరణ లేకపోతే ఒక చోట నుంచి ఒక చోటకి అణువుల నుంచి కమ్యూనికేషన్ అంటాం కదా, ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఒక నాడి నుంచి ఇంకొక నాడికి అనేది టెలిపతి ద్వారా ఎలా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, ఎలా సమాచారాన్ని గ్రహిస్తూ ఉంటుంది, పంపుతూ ఉంటుంది, ఇటువంటి విషయాలన్నీ కూడాను శరీరంలో ఏ విధంగా అయితే ఒక నాడి నుంచి ఇంకొక నాడికి, అంటే మన మెదడు నుంచి చేతికి ఒక కమాండ్ వెళ్ళాలి అనేసి అంటే చెయ్యిని మనం ఇక్కడ కదిపినా కూడాను ఇక్కడ కదపాలి అనేసి అని చెప్పి మనకు కమాండ్ ఇచ్చేది మన లోపలి శక్తి అయినా కూడాను మన మెదడుకి ఇస్తుందన్నమాట ఫస్ట్. సో మెదడు ద్వారా మన చేతి వరకు అనేది జరుగుతుంది. సో ఈ చేతులు ఇలా కలపాలి కదపాలి అని అనుకున్నప్పుడు మనకు మెదడిచ్చే కమాండ్ అనేది చెయ్యి పట్టుకోగలగాలి. అదేవిధంగా మనము శరీరంలో జరిగేటువంటి మార్పులు, శరీరంలో కంటికి కనిపించకుండా జరిగేటువంటి మార్పులను మనం గ్రహించాలి అనేసి అంటే బుద్ధి అనేది అవసరం అవుతుందన్నమాట. అందుకనే సెన్సెస్, నాడీ మండలం అని 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పడానికి కారణం అన్నమాట. సో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో కంటికి కనిపించే పదార్థాలను కాకుండా ఆ పదార్థం లోపల ఉండేటువంటిది కానీ పదార్థం చుట్టూ ఉండేటువంటిది ఆరాని కానీ మనము చూడగలగాలి అన్నమాట. అవన్నీ కూడాను మనకు మన శరీరమును దాటుకుంటూ బుద్ధి లేకపోతే మనసు వరకు వెళ్ళాలి అన్నమాట. అంతేకాకుండా నేను శరీరంలో అటువంటి శక్తిని చూడాలి అనేసి అంటే మళ్ళీ మనకు సోల్ వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అనుభవాలను పొందాలి అంటే ఈ ముద్రను ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనము గ్రహించి అర్థం చేసుకోవాలి అనేసి అంటే మనకు బుద్ధితో అవసరం ఉంటుందన్నమాట. సో దానికి ఈ ముద్ర అనేది అవసరం అవుతుంది. సో మన నాడీ మండలంలో జరిగేటువంటి శక్తి ప్రసరణ అంతా కూడాను శరీరంలో రక్తం ఏ విధంగా అయితే ఒక చోట నుంచి అంటే గుండె నుంచి తిరిగి పైకి, పైనుంచి కాలుకి, కాళ్ళు నుంచి మళ్ళీ గుండె వరకు ఒక సర్కిల్ మాదిరిగా మనకి వెళుతుంది కదా, అదేవిధంగా నాడీ మండలంలో కూడాను శక్తి అంతా కూడాను మనకు బ్రహ్మరంధ్రం నుంచి కాలి బొటనవేలుకు, కాలి బొటనవేలు నుంచి తిరిగి బ్రహ్మరంధ్రం వరకు తిరిగి ఒక సర్కిల్ రూపంలో వెళ్తుందన్నమాట. సో ఇది నాడీ మండలంలో జరిగితే అదే మనకు బయటకి కనిపించేది వేరే రూపంలో ఉంటుంది, అదే ఆరా అన్నమాట. సో శక్తి లోపల ఎంతున్నది అనేది మనకు బయట ఉండేటువంటి ఆకారాన్ని బట్టినే మనకు అర్థమవుతుంది. ఇంత ఉందా, ఇంత ఉందా, ఇంత ఉందా, ఇంత ఉందా అనేసి అంటే ఈ ఆకారాన్ని బట్టినే మనకు ఎంత ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. ఆ ఆకారాన్ని మనము ఆరా అనేసి అంటామన్నమాట. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనేసి అంటే శరీరం లోపల నాడీ మండలం లోపల ఏ విధంగా శక్తి ప్రవాహం జరుగుతుందాది అనేసి అంటే మనకు బుద్ధి కావాలి. శరీరం బయట ఉండేటువంటి ఆరా కానీ ఆకారం కానీ శక్తి స్థాయి ఎంత అని తెలుసుకోవాలి అనేసి అంటే మనకు మన బుద్ధితో అవసరం ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని తెలుసుకోవాలి అనేసి అంటే మనకు కావాల్సినటువంటి ముద్రలు ఏవి అంటే లోపలి జరిగేటువంటి నాడీ మండలము, సెన్సెస్, శక్తి ప్రవాహము గురించి తెలియాలి అనేసి అంటే ఈ ముద్ర అవసరం అవుతుంది. అదే బయట ఉండేటువంటి ఆవరణ, ఆరా లేకపోతే శక్తి స్థాయి ఎంత ఉన్నది, ఎలా మార్పులు చెందుతూ ఉన్నది, ఏ కలర్లో ఉన్నది, ఇటువంటివి తెలుసుకోవాలి అనేసి అంటే మనకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మధ్యవేలు, చిటికెన వేలు, బొటన వేలు అనమాట. సో ఈ ముద్ర అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇదంతా కూడాను గుర్తుపెట్టుకోండి, ముందరనే కలపాలి. కొంచెం కష్టం అవుతుంది, కాకపోతే వేస్తూ ఉంటే ఆ ముద్ర అనేది కొంచెం మనకు ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు వేయగా మనకి ఏమవుతుందంటే ముద్ర యొక్క స్థానం ఎక్కడున్నా కూడాను మనకు మన కమాండ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో కమాండ్తో మనం శక్తిని అదుపు చేసేస్తాం. సో కాబట్టి అయ్యో ముద్ర ఇది కరెక్ట్గా లేదు అన్న ఆలోచన ఒక్కొక్కసారి వచ్చినప్పుడు పర్వాలేదు అని చెప్పడానికి చెప్తున్నాను. కాకపోతే మ్యాక్సిమము ప్రైమరీ స్టూడెంట్స్ అంటే మొట్టమొదటిగా నేర్చుకునేటప్పుడు మాత్రమే మనకి ఇవి ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. సో
మనకి ఆరా గురించి, నాడీ మండలం గురించి, సెన్సెస్ గురించి, శరీరంలో శక్తి ఎటువంటి మార్పులు చెందుతున్నది, ఎలా వెళుతున్నది అనే విషయాలను తెలుసుకోవడానికి మనకు ఈ 2 ముద్రలు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బుద్ధి గురించి మనసు గురించి ఎప్పుడు ఒకేసారి చెప్పుకుంటామనేసి అని, అందుకే ఈ విధంగా చెప్పడానికి కారణం అనమాట. సో మనకు శక్తి అంతా కూడాను లోపలికి వెళ్ళిన తర్వాత మార్పు అనేది లేకపోతే రూపాంతరం అనేది చెందుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానిని మనం తెలుసుకోవాలి అనేసి అంటే ఈ 2 ముద్రలు మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఒకటి, నాడీ మండలంలో శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే అనుభూతులను పొందడానికి మన సెన్సెస్ అంటే మన స్పర్శలు అనేసి చెప్పవచ్చునమాట. స్పర్శలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆ 7 సెన్సెస్ 8 సెన్సెస్ గురించిన విషయాలను కానీ విశేషాలను కానీ తెలుసుకోవడానికి ఈ ముద్ర మనకు ఉపయోగపడుతుంది. మన శక్తి స్థాయిలు శరీరంలో ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, మన ఆరా ఎంత ఉన్నది అని తెలుసుకోవడానికి ఈ ముద్ర ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా మన ఆత్మ యొక్క శక్తిని కానీ లేకపోతే ఇతరులలో ఉండేటువంటి శక్తిని కానీ, సోల్ అంటే ఆత్మ యొక్క శక్తిని తెలుసుకోవడానికి మనకు ఈ ముద్ర ఉపయోగపడుతుందన్నమాట. ఇవన్నీ కూడాను ఒకేసారిగా జ్ఞానం చెప్పేస్తున్నారు ఎలా అనేసి అని అనుకోకండి. ఎందుకు అనేసి అంటే మీకు ఇన్ని చెప్పినప్పుడు వీటిలో మీకు ఏ ముద్ర సూట్ అవుతున్నది, ఏ ముద్ర అనేది సెట్ అవుతున్నది అని తెలుసుకొని దానిని కొనసాగిస్తూ ఆ ముద్రతో సాధనలను కొనసాగిస్తూ దాని యొక్క ఫలితాలను పొందాలి అన్న ఆలోచనలతోనే నేను మనసు, బుద్ధి, ఆత్మ గురించి ఇలా ఒకే వీడియోలో చేయడానికి కానీ చెప్పడానికి కారణం అన్నమాట. సో ఇంత గ్యాప్ వచ్చింది ఎందువల్ల అనేసి అనుకున్నప్పుడు కూడా మీరు అనుకోవచ్చు, మనము సాధనలు చేయడానికే అనే విషయాన్ని మీరు గ్రహించండి. సో సాధనలతో మనం చేస్తూ వెళ్ళే కొద్దీ మనం పొందే ఫలితాలను బట్టినే మన ఉన్నతి ఎంత ఉన్నది, ఎక్కడ ఉన్నది, ఏ విధంగా ఉన్నది అనే విషయాలను మనము గ్రహించవచ్చు అన్నమాట. సో తర్వాతి భాగంలో మనము చక్రాల గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.